హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా రాయలసీమ స్పెషల్ పులగం చెనిక్కాయల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా బియ్యం అండ్ పెసరపప్పు ఉంటుంది కదా, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ముందుగానే ఒక అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. పోపు వేసుకోకుండా కూడా చేస్తారు. ఇక్కడ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత బియ్యం వేసి అంతా కలిపి తర్వాత వాటర్, మీరు తీసుకున్న బియ్యం క్వాంటిటీకి వాటర్ పోసుకోవాలి. చూసారా, ఒక 15 మినిట్స్ తర్వాత రైస్ ఎంత బాగుందో దానికేసి దాంట్లో కాంబినేషన్గా శనక్కాయల పచ్చడి అయితే టేస్ట్ అదిరిపోతుంది. దానికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ ఆల్రెడీ పల్లీలు వేయించినవి ఉన్నాయి, అవి బాగా పొడి పట్టుకొని మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది.